పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. అవును. కానీ ఆ ఇల్లాలు చేసే పూజగా విలువ లేదా ఫలితం ఇంటిల్లిపాదికి రాదు అంటారు. అప్పుడు ఎందుకు చేయాలి, ఎందుకు రాదు? ఆ ఇంట్లో సంకల్పం చెప్పుకునేప్పుడు ఏం చెప్పుకుంటామమ్మా? గోత్రనామాలు చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటాం. ఆ ఇంటికి పెద్ద ఆయన ఏమంటాం? యజమాని అంటాం. యజమాని అంటే అర్థం ఏంటి? పెత్తనం చేసేవాడని కాదు, యజ్ఞం చేసేవాడని అర్థం. ఓకే. ఇంట్లో పూర్వం ప్రతిరోజు అగ్నికార్యం చేసేవారు. అగ్నికార్యం ఆయన చేస్తాడు గనక ఆయన యజమాని అంటాం. ఆయన చేస్తే ఇంటిల్లిపాదికి వస్తుంది ఆయన సంకల్పం చెప్పుకుంటే. ఇప్పుడు ఆయన చెయ్యలేదు, ఆయన భార్య చేసింది. ఆయన భార్య చేస్తే ఆయన పేరు మీద చేసిన సంకల్పం ఫలానా వారి ఆయన భార్య అని చెప్పుకుంటుంది. చెప్పుకుంటే ఈవిడికే వస్తుంది ఫలితం. ఆయన చేస్తే కుటుంబానికి అంతా వస్తుంది. ఎప్పుడూ కూడా అధికారం అనేది, పెత్తనం అనేది తను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటే వస్తుంది తప్ప వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే రాదు. మరి కనుక ఇంటికి నువ్వు పెద్ద అన్నప్పుడు నువ్వు చేసింది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని పిలిచారు పెళ్లికి, కుటుంబం అంతా వెళ్ళొచ్చు. లేదా ఆయన కొడుకున్నాడు, స్కూల్లో చదువుకుంటున్నాడు, వాడిని పిలిచారు, ఎవరు వెళ్ళాలి? వాడు వెళ్తాడుగా. వాడే పెడతాడు. వాళ్ళ నాన్న వెళ్తాడా? మరి ఏమ్మా, అందుకే కదా పెళ్లి కార్డు మీద కూడా ఆ ఇంటి యజమాని పేరే రాస్తారు. పేరే రాస్తారా? కుటుంబము అంట, ఫలానా పుల్లయ్య గారు కుటుంబము అని రాస్తారు. అంతేగాని అడ్మిట్ శ్రీమతి అండ్ శ్రీ పుల్లయ్య అని రాయరుగా. అది ఆంగ్ల సంస్కృతి వచ్చాక వచ్చింది మనకి. మనకి పూర్వం ఇంటి పేరు కదా, పూర్వం శుభలేఖలు ఏమైనా ఇచ్చినట్టయితే ఇంటి యజమాని పేరు ఇచ్చేవారు. ఆ యజమాని తాను పెత్తనం చేయడంతో పాటు ఆ బాధ్యత కూడా తీసుకుంటాడు. కనుక ఆయనకి ఏదన్నా చేస్తే మొత్తం కుటుంబానికి అంతా వస్తుంది. అట్లా కాకుండా పేరంటానికి ఆవిడ్ని పిలిచారు, ఆవిడ్ని పిలిస్తే ఆయన ఎడతాడా? వెళ్ళడుగా. అర్థమైందమ్మా? అర్థమైంది. అటువంటిది మరి అయితే ఎందుకు చెయ్యాలని కదా మీ ప్రశ్న. ఎందుకు చెయ్యాలి అంటే తాను కూడా తను ఉద్ధరించబడాలి గనక తను చేసుకుంటుంది. అతను చేశాడో లేదో, కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. అసలు చక్కగా ఈ భర్త అన్ని సవ్యంగా చేసేవాడైతే అతనికి సహకరిస్తే ఈవిడ ఏమీ చేయకుండానే రావాల్సిన ఫలితం వస్తుంది. కానీ అందరూ చేస్తున్నారా? చేయడం లేదు. అటువంటప్పుడు అతను చెయ్యమంటే చెయ్యడు, నేనన్నా ఉద్ధరించబడాలి గనక నేను చేసుకుంటానని చేసుకుంటుంది. అందుకని తన కోసం. తన కోసం ఎక్కడ చేసుకుంటుందమ్మా? ఇప్పుడు అదే చెప్తున్నా, నోములు వ్రతాలు అన్ని ఆడవాళ్ళకేగా, భర్తల కోసమేగా. అదే అంటున్నా, ఆడవాళ్ళు చేసేవన్నీ కూడా దేనికి ఉంటున్నాయి? ఆయన ఏదో పూజ చేస్తే కూర్చుని ఇవిడ జపం చేసుకుంది అనుకో, చిన్నప్పుడు తల్లి గౌరీ మంత్రమో ఎవరో ఇచ్చి ఉంటారు, ఆ గౌరీనో పంచాక్షరం ఏదో చేసుకుంటుంది. ఆ చేసుకుంటూ ఉంటే ఆయన చేసేది కాక ఈవిడికి వస్తుంది. ఇవి కాక ఈవిడ చేసే పూజలు ఏముంటాయి అని నోములు వ్రతాలు. ఒక్క వ్రతం నా కోసమని చేసింది ఉందా అమ్మా? అదే కదా. అందులో ఏముంటుంది? ఆ 5వ తనం కావాలని ఉంటుంది. అంటే ఎవరి కోసం చేసినట్టు? భర్త కోసమేగా. మంచి పిల్లలు కావాలని ఉంటుంది. ఎవరి కోసం చేసినట్టు? పిల్లల కోసం చేసినట్టు. తన కోసంగా ఏమీ చేసుకోదు. కాకపోతే భర్త ఉద్ధరించబడాలనేదే ఉండదు అందులో. ఆయన ఉత్తమ గతులకు వెళ్ళాలి అంటే ఆయన చేసుకోవాలి. ఆయన బతికుండాలంటే మాత్రమే వీడు చేసేది పనికొస్తుంది. తేడా ఉంది కదా. ఇప్పుడు ఈవిడ 5వ తనం కోరుకుంది, 5వ తనం కోరుకుంటే ఆయన బతుకుంటాడు. ఆయన మోక్షం పొందాలి, ఎవరు చెయ్యాలి? ఆయనే చేసుకోవాలి. ఈవిడ కూడా మోక్షం కావాలనుకో, ఈ పూజలు వ్రతాల వల్ల మోక్షం ఏం రాదు. ఈవిడ మళ్ళీ జపం చేసుకోవాలి. ఆయన పూజ చేస్తే ఈవిడ జపం చేసుకుంటుంది. ఆయన చెయ్యడు, అసలు లేడు, కొంతమందికి ఉండరు కూడా కదా. అట్లాంటప్పుడు పూజ జపం తనే చేసుకోవాలి. అంచేత ఈ చిన్న సటిల్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే ఎందుకు చేయాలో తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఉద్ధరించబడాలి కదండి. మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ కూడా దేనికంటే చిత్తశుద్ధి అన్నది రావడానికి, మనలో ఉన్నటువంటి మాలిన్యాలు పోయి, మానసికంగా ఉండే మాలిన్యాలు పోయి మనం స్వచ్ఛంగా తయారవడానికి. మంగళగౌరి వ్రతం చేసుకుని ఒక అమ్మాయిని కూర్చోబెట్టి మంగళగౌరిగా తాంబూలం ఇస్తాం అంటే అక్కడ విగ్రహం కాదు, నాకు మంగళగౌరి ఎవరు? సాక్షాత్తు ఒక మనిషి. అలా మనుషుల్లో అమ్మవారిని చూడడం అది ప్రాక్టీస్.
ఇవాళ మంగళగౌరిగా కూర్చోబెట్టుకున్నటువంటి అమ్మాయిని రేపు పొద్దున తిప్పుతానా నేను? పొరపాటున కూడా. ఇలా 5 ఏళ్లలో ప్రతి వారం 4 మందిని కూర్చోబెట్టుకుని ఓ 20-25 మందిని నేను మంగళగౌరులుగా చూసుకుని పేరెంట్ని పిలిచి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి పసుపు పూసి దండాలు పెట్టి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకున్నాక వాళ్ళని గురించి నేను చెడుగా ఆలోచన చేయగలనా? వాళ్ళు కూడా నేను అక్షింతలు వేసాను కదా, ఈ అమ్మాయికి ఫలితం పోతే నా గొప్పతనం తగ్గుతుంది గనక ఆ అమ్మాయిని గురించి చెడు ఆలోచించకూడదని వీళ్ళు అనుకుంటారు. ఇట్లా ఒక రకంగా సమరస భావం కలిగించి ఇతరుల పట్ల ఉండే దురాలోచనలను పోగొట్టి వాళ్ళని చక్కగా సద్బుద్ధితో ఉండేట్టు చేయడానికి దీన్ని ఏమంటారంటే చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి లేకపోయిన తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. మొట్టమొదట మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ప్రాథమికంగా ఉండాల్సిన చిత్తశుద్ధి. అటువంటి చిత్తశుద్ధి కలగడానికి ఇవన్నీ సహకరిస్తాయి, ఈ పూజలు అవన్నీ. అలా అంత చిత్తశుద్ధితో ఉండేటటువంటి ఇల్లాలు ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కుటుంబాన్ని రక్షించవు, తప్పకుండా రక్షిస్తాయి. కొన్నాళ్ల పాటు నేను పూజ చేయను, దేవుడు లేడు అన్నవాడు కూడా బాగుపడతాడు కదా, బాగుపడకుండా ఉండలేడే. మరి మనకు అలా సుశీల కథ అలాగే ఉంటుంది పాండురంగ మహాత్సంలో. కసరి ఎంగిలి చేత కాకి వేయని వాడు అని ఒకటి ఉంది. అది ఎంగిలి చేత ఇట్లా కాకిని కొడితే ఒక మెతుకు కింద పడితే ఆ మెతుకు వేస్ట్ అయిపోయిందని విస్తట్లో ఆ మెతుకు విస్తట్లో వేసుకున్నప్పుడు ఇలా కొడతాట కాకిని. అంత పీనాసివాడు. అట్లాంటి వాడు తర్వాత దాన ధర్మాలు చేసేవాడు అయ్యాడు ఈ అమ్మాయి ప్రవర్తన వల్ల. అట్లా తన చేసేటటువంటి పూజలు కానీ పునస్కారాలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ వీటినన్నీ కూడా భర్త పిల్లలు బాగుండాలని చేస్తోంది కనుక ఫలితం లేదని ఎట్లా అంటాం? మరి తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళ మేలు కోసం చేసింది గనక ఆ మంచి భావన ఉందే దానివల్ల ఆవిడ ఉద్ధరించబడుతుంది. ఇతరుల కోసం ఏం చేసినా మనం భౌతికంగా ఫిజికల్గా కనపడేటట్టు ఇతరుల కోసం చేసింది ఏదైతే ఉందో అది ఈ క్షణాన నాకు మేలు చెయ్యదు, కానీ నన్ను ఉద్ధరిస్తుంది. మరి అమ్మ ఇంకో మాట, ఏ నామం అయినా మనం జపం చేసుకున్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది? ఏ నామమైనా ఎవరైనా ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు అన్నది ఏదైనా ఉందా? ఉందమ్మా. రామనామం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, నాకు రాముడు అంటే ఇష్టం లేదు, శివుడు అనుకో శివనామం చేసుకోండి, నమశివాయ. అసలు రామ అన్నటువంటి పదానికి అర్థం కనుక చూసినట్టయితే రమ్ అనేటటువంటి ధాతువుకి ఆనందించుట అని పేరు, అర్థం. రామ అంటే తనలో తాను ఆనందించేవాడు, ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. ఆ పదం అన్నందువల్ల మనలో ఆనందం కలుగుతుంది, ఆ పదం అన్నందువల్ల విన్న వాళ్ళందరికీ ఆనందం కలుగుతుంది. దీనికి తులసీదాస్ అనుకుంటా చెప్తాడు, రా అని నోరు తెరవంగానే లోపల ఉన్న పాపాలు పోతాయి, మా అనంగానే మళ్ళీ పాపాలు రాకుండా నోరు మూతపడిపోతుంది, పాపరహితలు అవుతా అంటాడు. సూపర్ అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు.